సూర్య నమస్కారాలు నాడీ వ్యవస్థను శుద్ధి చేసి పిల్లలను సూపర్ బ్రెయిన్స్గా, ఆటగాళ్లను చిరుతలుగా, సాధారణ ప్రజలను స్థిర నిర్ణయాలు తీసుకునే మిస్టర్ డిపెండబుల్స్గా తీర్చిదిద్దుతాయి. ముఖ్యంగా వృద్ధులకు అల్జిమర్, పర్కిన్సన్స్ డిసీజెస్ రాకుండా కాపాడుతాయి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఉపయోగపడే విషయాలు ఉన్నాయి. వెల్కమ్ టు ఆసన్ లైఫ్. ఈరోజు 33వ రోజు 365 రోజుల సూర్య నమస్కారాలు ఛాలెంజ్లో ఈరోజు ముఖ్యంగా నాడీ వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేస్తాయి సూర్య నమస్కారాలు అనే విషయం గురించి క్షుణ్ణంగా చర్చించుకుందాం. సూర్య నమస్కారాలు బాడీ కమ్యూనికేషన్ వ్యవస్థ స్వరూపాన్ని మార్చేస్తాయి. నాడీ వ్యవస్థ స్థూలంగా 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, 2 పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అయిన బ్రెయిన్ని, స్పైనల్ కార్డ్ని స్టిమ్యులేట్ చేయడంలో సూర్య నమస్కారాలు బాగా ఉపయోగపడతాయి. బాడీ మొత్తం రక్తం ఎలా నరిష్ చేస్తుందో ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అయిన బ్రెయిన్, స్పైనల్ కార్డ్లో సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. కమ్యూనికేషన్కి కానీ ఆక్సిజన్ సప్లిమెంట్కి కానీ ఉపయోగపడుతుంది. ఇది మనం సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్ చేయటం వల్ల, వీలైనంత వరకు స్ట్రెచ్ అవ్వటం, కంప్రెస్ అవ్వటం వల్ల ఈ స్పైనల్ ఫ్లూయిడ్ అనేది బ్రెయిన్కి ఆక్సిజన్ని, న్యూట్రియంట్స్ని రీచ్ చేయటం వల్ల బ్రెయిన్ ఆరోగ్యకరంగా తయారయ్యి ఫోకస్, మెమొరీ, లెర్నింగ్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. సూర్య నమస్కారాలు రెగ్యులర్గా చేయటం వల్ల న్యూరోప్లాస్టిసిటీ అంటే బ్రెయిన్ రీఓరియంటేషన్, ముఖ్యంగా పిల్లల్లో న్యూరోలాజికల్ ప్యాటర్న్సే చేంజ్ అయ్యి, అంటే కొత్త న్యూరో కనెక్షన్స్ ఏర్పాటయ్యి బ్రెయిన్ సూపర్ బ్రెయిన్గా తయారవుతుంది. 2 సూర్య నమస్కారాలు అటానమస్ నర్వస్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేసి ఎమోషనల్ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. మీకు అందరికి తెలిసిందే, అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటే మన కాన్షియస్ లేకుండానే బాడీలో చాలా పనులు జరుగుతాయి. గుండె కొట్టుకోవటం, శ్వాస తీసుకోవటం, కిడ్నీలు ఫిల్టర్ చేయటం, ఆహారం జీర్ణం అవ్వటం, ఎండోక్రైన్ సెక్రెషన్ జరగటం, ఇవన్నీ మన చేతుల్లో ఉండవు. వాటి పని అవే చేసుకుంటాయి. అవి అటానమస్ నర్వస్ సిస్టము పరిధిలో ఉంటాయి. ఈ అటానమస్ నర్వస్ సిస్టంలో భాగమైన వేగస్ నెర్వ్, తల నుంచి అరికాల దాకా ఉండే అతిపెద్ద నెర్వ్ ఇది. ప్రతి ఇంపార్టెంట్ ఆర్గన్కి కమ్యూనికేషన్ చేసే నెర్వ్ ఇది. ఇది స్ట్రెస్, యాంగ్జైటీని తగ్గించే కార్టిసోల్ అనే హార్మోన్ని ఇన్హిబిట్ చేయటం వల్ల ఎమోషనల్ స్టెబిలిటీ పొంది స్థిరమైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకోగలం, మిస్టర్ డిపెండబుల్గా మారగలం. 3 సూర్య నమస్కారాలు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని బలోపేతం చేస్తాయి. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టము బలోపేతం అవటం వల్ల న్యూరో మస్కులర్ కోఆర్డినేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ న్యూరో మస్కులర్ కోఆర్డినేషన్ అనేది తగ్గిందనుకోండి, దాన్ని నెర్వ్ డ్యామేజ్గా, న్యూరోపతిగా పరిగణిస్తాం. ఉదాహరణకు డయాబెటిక్ పీపుల్లో ఒళ్ళంతా నొప్పులు రావటము, అరికాళ్ళు, అరిచేతులు పిన్స్ కూర్చున్నట్టు బర్నింగ్ సెన్సేషన్ రావటము, సెక్సువల్ డిస్ఫంక్షను, టెంపరరీ అండ్ పర్మనెంట్ నమ్నెస్ అంటే ఒక ఏరియా ముద్దుబారిపోవటం, కొన్నిసార్లు అయితే కొన్ని పార్ట్స్ పెరాలసిస్ కూడా గురవుతాయి. ఇవన్నీ న్యూరోపతి లక్షణాలే, నెర్వ్ డ్యామేజ్ లక్షణాలే. ఎప్పుడైతే న్యూరోమస్కులర్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుందో వీటన్నిటి నుంచి బయటపడతాం. ముఖ్యంగా వృద్ధుల్లో పర్కిన్సన్స్ డిసీజ్, అల్జిమర్ డిసీజెస్ ప్రివెంట్ చేయొచ్చు అనేదానికి ఈ న్యూరోమస్కులర్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవటం ద్వారానే. అల్జిమర్ డిసీజ్ అంటే మతిమరుపు, పర్కిన్సన్స్ డిసీజ్ అంటే కాళ్ళు చేతులు వణుకుడు, ట్రంబ్లీ ముసలోళ్ళలో పూర్తిగా దూరం అవుతాయి సూర్య నమస్కారాలు సరైన టైంలో చేయగలిగితే. సూర్య నమస్కారాలు రెగ్యులర్గా చేయటం వల్ల బాడీ మైండ్ కనెక్షన్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. దీనివల్ల రిఫ్లెక్షన్, రియాక్షన్ టైం అనేది చాలా వరకు తగ్గుతుంది. అందువల్ల ఆటగాళ్లలో మస్కులర్ కోఆర్డినేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి చురుగ్గా ఉండటం వల్ల చిరుతుల లెక్క తయారవుతారు. ఈ విధంగా సూర్య నమస్కారాలు నర్వస్ సిస్టమ్ని బలోపేతం చేసి బాడీ కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. తద్వారా కోఆర్డినేషన్తో అన్ని అవయవాలు పనిచేయటం వల్ల ఆరోగ్యకరంగా మనం తయారవుతాం. సోదరిమణులారా, నేను చెప్పొచ్చేది ఏంటంటే సూర్య నమస్కారాలు సంజీవిని లాంటివి. చాలా తక్కువ టైంలో ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చే సూర్య నమస్కారాలని రోజు చేద్దాం. ఆరోగ్యవంతంగా తయారవుదాం. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం. థ్యాంక్ యూ. ఈ విషయాలన్నీ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ శ్రేయోభిలాషులకు ఉపయోగపడుతుంది అనిపిస్తే బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.